ద్వాపర యుగంలో ప్రతిజ్ఞ చేశాడుగా, ఎప్పుడు ధర్మానికి ఇబ్బంది వస్తే అప్పుడు నేను అవతారం తీసుకుంటానని. మరి కలియుగంలో ఎలా చంపాలి అంటే శివుడు ఒకడు విష్ణు ఒకడు కాదు. అందుకే విష్ణువుగా ఆయన చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టడానికి కలియుగంలో రాక్షసులకు శరీరం ఉండదు కనుక మనిషి మనసులో కూర్చున్న రాక్షసుడు తొలగిపోవాలి అంటే వాడికి మంచి విషయాల మీద అనురక్తి కలగాలి, భగవంతుని యందు భక్తి కలగాలి, శాస్త్రమునందు విశ్వాసం కలగాలి, వినయంతో జీవించడం రావాలి. ఇవి రావాలి అంటే తాను కష్టపడినా సరే ఒక గురువుగా వచ్చి ప్రబోధం చెయ్యాలి. అందుకే ఒక రాముడిలా ధనస్సు బాణాలు పట్టుకు రాలా, ఒక కృష్ణుడిలా అవసరమైతే నేను చక్రాన్ని ప్రయోగిస్తానని పట్టుకోవడానికి సుదర్శన చక్రధారణ చెయ్యల. ఆదిశంకరాచార్యుల వారిగా అవతార స్వీకారం చేశాడు. చేసి యావత్ భారతదేశాన్ని కూడా పాదచారి అయి పర్యటించాడు.